మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మణికంఠ గారి ద్వారా మీకు పరిచయం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను మా సొంతూరైనటువంటి పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఒక క్షేత్రం మా ఊరు. ఆ ఊరిలో మా సొంత స్వగ్రామంలో మా సొంత పొలంలో నేను ఈరోజు ఈ యొక్క ఆయుర్వేదిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మణికంఠ ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మునగాకు. ఇది మునగ చెట్టు అందరికీ తెలుసండి. మునగాకు చాలామంది ఏంటంటే డెకాషన్ కింద తాగేసి 3-4 రోజులు పోయిన తర్వాత బాబు వేడి చేసిందని మునగాకు మానేస్తున్నారు. మునగాకు ఒక పిడికిడి మునగాకు తీసుకున్నారంటే మునగాకులో ధనియాలు జీలకర్ర కంపల్సరీ ఉండాలండి. ఒక పిడికిడి మునగాకు, 1 టీ స్పూన్ ధనియాలు మెత్తగా నూరి, జీలకర్రను కూడా మెత్తగా నూరి 1 గ్లాస్ 1/2 గ్లాస్ అయ్యే వరకు డెకాషన్ చేసుకుని తాగటం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది, మన బోన్ డెన్సిటీ పెరుగుతుంది, నరాల వీక్నెస్ తగ్గుతుంది, దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, దీనివల్ల వాతవ్యాధులు తగ్గుతాయి, దీనివల్ల మనకి దీర్ఘకాలికంగా వచ్చే కీళ్ళ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు నాకు తెలిసిన వైద్యాన్ని కూడా చెప్తానండి. ఈ మునగ చెట్టు ఉంటే ఒక వరం. ఎందుకంటే ఒకసారి మా మదర్కి మడమ నొప్పి వస్తే నేను ఒక చోట కాకినాడలో ఒక ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఈ మునగ యొక్క బెరడుని, ఈ బార్క్ని తీసుకుని ఎంత సైజులో తీసుకుని మెత్తగా దంచి కాలికి కొంచెం కొబ్బరి నూనె మసాజ్ చేసి దంచి కట్టేస్తే ఒక అరగంట సేపు కట్టేయాలండి. దంచి కట్టేస్తే ఎంత లోతు నొప్పి ఉన్నా కూడా లాగేస్తుందండి. అలా మా మదర్కి 4 రోజులు కట్టేటప్పటికి ఆ మడమ నొప్పి తగ్గిపోయిందండి. ఇది వాస్తవం. ఈ విధంగా మునగ యొక్క బార్క్ని వాడుకోవచ్చు. అదొకటి. ఈ మునగ యొక్క బార్క్ని తీసి ఎవరైతే జలుబు వస్తుందో దంచి అదేంటి కర్చీఫ్లో కట్టుకుని ఇట్లా పీల్చేటప్పటికి నశాల్లో మిగిలిపోయిన కఫం కరుగుతుందండి. వెంటనే ముక్కులు బ్లాకులు పోతాయి. అంత మంచి ఔషధం. మన పెరట్లో మునగ చెట్టు పెంచుకోవాలా లేదా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదొకటి. దాంతోపాటు ఇంకోనండి మునగ బంక. ఎవరైతే దీర్ఘకాలికంగా పెద్ద వయసు వారు ఎవరైతే కీళ్ళ నొప్పితో బాధపడతారో ఇలాగ మునగబంక తెచ్చుకుని దీన్ని తుమ్మబంకతో కలిపి 100 గ్రాములు మునగబంక, 100 గ్రాములు తుమ్మబంక, గోందంటారు, కొన్ని భాషల్లో గోందంటారు, దాన్ని ఆవినేతిలో వేయించి ఈ యొక్క బంకని ఒక్కసారి మనం వేడి నీళ్ళలో కడుక్కుని ఎండబెట్టుకోవాలండి. దీంట్లో దుమ్ము అవన్నీ ఉంటాయి. ఆ తుమ్మబంక కూడా కడగవలసిన అవసరం ఉండదు. దాన్ని ఒకసారి బట్ట ముక్కతో తుడుచుకుని దాన్ని ఒకసారి ఇనుప పెంకలో వేయించి ఆవునేతితో, అంటే మీకు దేశీయ ఆవునేతితో, మంచి ఆవునేతి తెచ్చుకుని, లేదంటే బర్రె నెయ్యితో వేయించి, దొరకని వాళ్ళు మాత్రమే బర్రె నెయ్యితో వేయించి, ఇది 100 గ్రాములు అది 100 గ్రాములు వేయించి దానిలో జీలకర్ర 100 గ్రాములకి 25 గ్రాములు జీలకర్ర యాడ్ చేసి ఉదయం ఒకసారి 1/2 టీ స్పూను, సాయంత్రం భోజనానికి ముందు 1/2 టీ స్పూను. ఏదైనా దీర్ఘకాలికంగా మీరు మందులు వాడితే మధ్యాహ్నం భోజనానికి ముందు, పొద్దున్న ఏదైనా త్రిఫలజోనం ఇలాంటివి తాగితే వద్దు. మధ్యాహ్నం భోజనానికి ముందు అరగంట ముందు 1 టీ స్పూను చేతులు వేసి చప్పలించి అప్పుడు స్లోగా ఒక 5 నిమిషాల తర్వాత నీళ్లు తాగి ఒక అరగంట తర్వాత భోజనం చేయించండి. రోజుకి తీవ్రంగా ఉంటే రోజుకి 2 పూటలు తీసుకుంటాం వల్ల ఎముక వ్యవస్థని గట్టి చేసి ఎముకల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించి ఎక్కువ కాలం పాటు కీళ్ళ నొప్పులు రాకుండా ఆపి, కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఆ కీళ్ళ నొప్పులు అధిగమించకన్నా చేసి మనకి ఎంత బాగా సహాయపడుతుందండి. మునగ పువ్వులు మొగతనానికి పెట్టింది రారాజండి. అందుకే మునగ పువ్వుల్ని ఏం చేస్తారో వేడిని పప్పులు వేసి వండుకుంటారు. అది కాదు. మునగ పువ్వుల్ని మామూలుగా ఉడికించి పైన తాలింపు నువ్వుల నూనెతో తాలింపు వేసుకుని
బాగా తాలింపు వేసుకుని అది మన ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఒక టీ స్పూను నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ తాలింపు వేసుకుని దాన్ని ముద్దలో తినటం వల్ల మనకి వచ్చే సెక్సువల్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆడవారు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఒళ్ళు రావటం, చేతులు బాగా లావు అవ్వటం, నీరు పట్టడం అలాంటి సమస్యలు ఈ విధంగా చేసుకుంటే మనకు ఎక్సెస్ ఉన్న వాటర్ని కూడా తీసే గుణం పునర్నవాకు ఉంది. అంటే కొండపిండి ఆకు, పిండి కూర అంటారు, దానికి వాటర్ని తీసే గుణం ఉంది. అంతే సమానంగా ఈ యొక్క మునగ పువ్వులకు ఉందండి. ఈ విధంగా తీసుకుని మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. దాంతోపాటు మునగకాడలో ఎముకలు గట్టిపరచడంలోని అన్నిటిలో ఉపయోగపడుతుంది. దాంతోపాటు మునగ విత్తనాలు దాన్ని పౌడర్ చేసి నీటిలో వేసుకుంటాం వల్ల వాటర్ ప్యూరిఫైర్ కింద పనిచేస్తుంది. దానివల్ల మనకి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని చంపడంలో కూడా మునగ విత్తనాలు అంత బాగా పనిచేస్తాయండి. ఈ విధంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచుకుని పర్యావరణాన్ని రక్షిస్తూ ఉంటారని ఆశిస్తూ మీ సుధాకర్ రెడ్డి. దాని యొక్క ఔషధ గుణాలను పెంచి వాళ్ళకి ఏ ప్రాబ్లంకి వాడుతున్నారో ఆ ప్రాబ్లం వైజ్గా నేను అశ్వగంధ ఆవుపాల్లో ప్యూరిఫై చేసి దానిలో కాంబినేషన్స్ అంటే గుండె జబ్బులతో బాధపడే వారికి అశ్వగంధ ప్లస్ అర్జున కలిపి ఇవ్వటం, యూరినరీ ట్రాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి అశ్వగంధ పల్లేరు కలిపి ఇవ్వటం, ఇలా ఎన్నో రకాల రుగ్మతలకు అశ్వగంధను కాంబినేషన్గా ఇవ్వటం. దాంతోపాటు ఎన్నో రకాల శారీరక సమస్యలకి, మానసిక సమస్యలకి కూడా మందులు ఇవ్వటం జరుగుతుందండి. ఇది నా వల్ల క్రానిక్గా ఉన్న కేసులు అయితే కూడా నేను మా యొక్క గురువులతో వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ భరోసాతో, నమ్మకంతో శుభ్రంగా కూడా వాళ్ళని నవమోహంతో పంపించడం ఈరోజు వరకు జరుగుతుంది. అదేవిధంగా కూడా మీ యొక్క ఆదరణ నాకు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఉపయోగించుకుని మీ యొక్క సొంత పొలాల్లో మొక్కలు పెంచుకుని ఆనందంగా, సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీకు ఈరోజు నేను ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నానండి. నమస్కారం.